హాయ్, ఎక్సో మీ ఇంటి వంటలో బామ్మ చేతి వంటకి స్వాగతం. కాలం ఎంతో స్పీడ్గా వెళ్తూ ఉన్నా, అన్ని రంగాల్లో కొత్త కొత్త మార్పులు వచ్చినా అందరూ అంగీకరించే విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈ సూత్రం వంటలకు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా బామ్మ చేసే వంటలకు పోటీగా నిలిచే వంటలే ఎక్కడా లేవని చెప్పుకోవచ్చు. ఈ రోజు మా జానకి బామ్మ రుచికరమైన వంటలు చేయడానికి రెడీగా ఉంది. బామ్మ ఇంకా రాలేదేంటి? వచ్చేసా. ఏంటి బామ్మ ఇంత లేటు? బామ్మ లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తుంది. నువ్వు ఇంగ్లీష్ ఏంటి బామ్మ? చూసావా చూసావా, నీతో సహవాసం చేసి చేసి నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. తెలుగు 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 తెలుగే మాట్లాడు. ఓకే, ఏంట చేంజ్ ఏంటి? అసలు స్పెక్స్ లేవు, బొట్టేమో పెద్దది పెట్టావు, ఏంటి? ఏం లేదమ్మా, కొంచెం కొంచెం మార్పు కోసం అప్పుడప్పుడు అలా 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 వచ్చేస్తూ ఉంటాను. జస్ట్ ఫర్ చేంజ్ అనమాట. సరే, అయితే మాకు ఇవాళ ఏం వంటలు చేసి చూపిస్తున్నావు? పద, అక్కడ చేసి చూపిస్తాను 2 వంటలు. అవునా? కొత్త. ఓకే పద అయితే. బామ్మ, ఇప్పుడు ఏమంట చేస్తున్నావు? ఇప్పుడు నేను ఉల్లిపాయలు పులుసు. ఉల్లిపాయలు పులుసా? ఓకే, మరి దీనికి ఏం కావాలి? దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటే నూనె, ఉల్లిపాయలు, బెల్లం, చింతపండు పులుసు, టమాటో ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరప ముక్కలు, కారం, పులుసు పొడి, ఉప్పు, పసుపు, వెల్లుల్లిపాయలు, పచ్చిశనగపప్పు, మిరియాలు, బియ్యం, మెంతులు, జీలకర్ర. ముందుగా ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా దీనికి? తప్పకుండా. ఇదిగో, ఏం చేయాలి? శనగపప్పు, ఓకే, మిరియాలు, బియ్యం, మెంతులు, జీలకర్ర ఇవి లైట్గా వేయించి పొడి చేసి పెట్టుకుంటే పులుసు పొడి. ఓ, పులుసు పొడి అంటే ఇదన్నమాట. సరే, మరి ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసేనా? మూర్తి, దీనికి కొంచెం ఆయిల్ వేసాం, నూనె వేసాం. సరే, ఫస్ట్ ఏం వేస్తాం? ఇంకా మెంతులు. మెంతులు అందులో వేసాం, కానీ ఇందులో కూడా కొద్దిగా వేయాలి. ఓకే ఓకే. మెంతులు పులుసులో ఎప్పుడు వేసినా కూడా, పులుసు పొడిలో ఆల్రెడీ వేసాం కానీ ఇందులో కూడా కొన్ని మెంతులు వేస్తే ఎందుకు కూర బాగుంటుంది. మెంతులు ఎంతలో వేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆ చేదు ఉండదు. మెంతులు చేదుగా ఉంటాయని అనుకుంటారు, కానీ కూరలో వేసిన తర్వాత చేదే ఉండదు అసలు. ఓకే, తర్వాత ఇదిగో కొంచెం జీలకర్ర. నూనె వేడైన తర్వాత మెంతులు వేసాం, జీలకర్ర వేసాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు అవి కొంచెం వేగాలి. కొంచెం వేయించమ్మ, గరిటె తీసుకొని. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసాం. ఇప్పుడు పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి వేసాం కదా. వెల్లుల్లి తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మనం ఇందులో వేస్తున్నాం. చిన్నగా భలే గుండుగా ఉన్నాయి కదా. అవి కొంచెం వేగాలి. కొంచెం చక్కగా వేగితే పులుసు చాలా బాగుంటుంది అన్నమాట. వీటిని ఏమంటారు? నీరుల్లిపాయలు అంటారు, చిన్నుల్లిపాయలు అంటారు, నీరుల్లిపాయలు. అవి కొంచెం అలాగా వేగుతూ ఉంటే ఇప్పుడు మనం దీంట్లో ఇదిగో టమాటో ముక్కలు వేసాం. టమాటో ముక్కలు అవి కొంచెం అలా వేగాలి. వేగిన తర్వాత వేగుతూ ఉంటే పసుపు. ఓకే, 1/2 స్పూన్ పసుపు వేసాం. ఇప్పుడు కారం. దీనికి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఆల్రెడీ మిరపకాయలు వేసాం కదా. వేసాం కానీ అదంతా తెలియదు. ఈ కారం కొంచెం ఓకే ఎక్కువ పడుతుంది. సరేనా? అది వేస్తాను. అది కొంచెం బాగా వేగాలి. కాస్త వేగుతూ ఉంటే నూనెలోనే అలా ఉడికిపోవాలి. నూనెలోనే అలా మగ్గుతూ ఉండాలి. అది ఇప్పుడు మనం దీంట్లో ఉప్పు కూడా వేసేస్తున్నాం. దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది, పులుసు కదా. అంటే చింతపండు ఉండడం వల్ల ఉప్పు ఎక్కువ లాగేస్తుంది. ఇప్పుడు కలుపు ఉడకని అలాగా చూడు ఎలా ఉందో మరి.
బాగుంది కదా కలర్ఫుల్గా ఉంది కదా. చూడ్డానికి అయితే. చాలే పట్టుకో, వదిలేస్తాను. గార్నిష్ చూద్దాం మరి. ఇది కొత్తిమీర. ఈ కొత్తిమీరని మనం ఇలా వేసుకుంటే సూపర్. ఉల్లిపాయల పులుసు తయారైపోయింది. చూస్తున్నారు కదా, ఉల్లిపాయల పులుసు తయారైపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఉల్లిపాయల పులుసు కావలసిన పదార్థాలు: జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, టమాటా ముక్కలు, కరివేపాకు, నూనె, పులుసు పొడి, చింతపండు పులుసు, చిన్న ఉల్లిపాయలు, బెల్లం, మెంతులు, వెల్లుల్లి. ఉల్లిపాయ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత మెంతులు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగించాలి. వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు వేసి వేగించాలి. వేగిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, కారం వేసి కలిపి చింతపండు పులుసు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి బెల్లం, పులుసు పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఉల్లిపాయల పులుసు రెడీ.